బీజేపీ ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారీతో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ ముగిసింది. ఎలాంటి రాజకీయ ఉద్దేశంతో ఈ భేటీ జరగలేదని ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేవలం ఒక విద్యావేత్తగానే సమావేశం అయ్యారన్నారు. బీజేపీలో చేరే అంశం తనకు తెలియదన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో డిజిటల్ ఇండియా ప్రోగ్రాంకు ఇన్వైట్ చేయడానికి మాత్రమే బీజేపీ ఆఫీస్కు వచ్చానని తెలిపారు. ప్రధానమంత్రి మోదీని కూడా ఆహ్వానిస్తున్నామని అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ ఏపీతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నామని, అన్ని పార్టీలతోనూ టచ్లో ఉన్నామని తెలిపారు. మనము డిజిటల్ ఇండియా కోసము మనం ప్లాన్ చేసి మన పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి ఇట్లాంటి ఒకే ఒక్క యూనివర్సిటీ మొత్తం భారతదేశంలోనే చాలా తక్కువ. ఏఐ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, టెక్నాలజీనే కాదు, మెడిసిన్లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము ఏఐ పిల్లలకి నేర్పిస్తున్నాం. సో ఇట్లాంటి ఒక డిఫరెంట్ యూనివర్సిటీ ఓన్లీ భారతదేశంలో మన మల్లారెడ్డి యూనివర్సిటీ మాత్రమే. సో దీనికి పిలవడానికి, ఈ ఓపెనింగ్కి పిలవడానికి మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళినుండే. అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ మన స్థానిక బీజేపీ మినిస్టర్ గారు, మన కిషన్ రెడ్డి అన్న గారు, ఇంకా అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి ఇన్వైట్ చేసి మనము మన క్యాంపస్కి ఓపెనింగ్కి పిలుస్తున్నాం. తెలంగాణలో మనం మోదీ గారికి పిలిపించేసి సంగారెడ్డి జిల్లా